హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియో 18 రోజుల క్రితం 18 డేస్ అయింది. ఇప్పుడు పోస్ట్ చేశాను. ఇంకా నేను మొబైల్లో చేస్తుంటే అంత ఎవరో చూడట్లేదు, సాటిస్ఫాక్షన్ ఉండట్లేదని మానేశాను. ల్యాప్టాప్లో ట్రై చేశాను 2-3 రోజులు, అవ్వట్లేదు. రికార్డు అవ్వట్లేదు. అసలు ల్యాప్టాప్ సపోర్ట్ చేయట్లేదు. చాలా ఒక 5 ఇయర్స్ బ్యాక్స్ 6 ఇయర్స్ బ్యాక్స్ అది. అందుకని ఇంక నేను సిస్టమ్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. ఫారెక్స్ ట్రేడింగ్ ప్రకారంగా, మన యొక్క ఇండియన్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకారంగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ వీడియో రేపటికి అనాలిసిస్ చూద్దాం. రేపటికి చూడండి ఫ్రెండ్స్, రేపటికి అనాలిసిస్ చూడండి. రేపటికి అనాలిసిస్ చూడండి. ఇగోండి, ప్రీవియస్ డే యొక్క వాల్యూ ఏరియా ఇక్కడ ఉంది. ఓకే చూడండి. ఓకే చూడండి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇగోండి, వాల్యూ ఏరియా ప్రీవియస్ డేది. ఇగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఓకే, షిఫ్ట్ అయిందే అంటే ఏంటి మనకి అర్థం? ఇగోండి, ప్రీవియస్ వాల్యూ ఏరియా ఇక్కడ ఉంది. వాల్యూ ఏరియా హై ఇది, లో ఇది. వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది అంటే అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఓకే, అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఇంకా మిగతా మనం పారామీటర్స్ ఏం చూస్తాం? సింగిల్ ప్రింట్ ఏమైనా ఉందా అని చూస్తాం. సింగిల్ ప్రింట్ ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? సింగిల్ ప్రింట్ లేదు. బయ్యింగ్ టైల్ లేదు, సెల్లింగ్ టైల్ లేదు. టీపీఓస్ బాటమ్ సైడే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, టీపీఓస్ బాటమ్ సైడే ఎక్కువగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? రేపటికి బుల్లిష్ వ్యూలోనే ఉంది. ఇగోండి, ఇక్కడ ఇగోండి వీవ్యాప్ ఉంది, ఇక్కడ వీవ్యాప్ ఉంది. అంటే మార్కెట్ అంతా బుల్లిష్ వ్యూలోనే చూపిస్తుంది. రేపటికి నా యొక్క వ్యూ బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ వ్యూ లైట్గా. ఓపెనింగ్ చూడండి ఫ్రెండ్స్, ఓపెనింగ్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. ఓపెనింగ్ ఫ్రెండ్స్ ఇగోండి, ఇక్కడ అయ్యి ఈ డే హై బ్రేక్ చేసింది అనుకోండి, అది కూడా 10-15 లోపు బ్రేక్ చేసి మంచిగా బయ్యర్స్ కనబడితే నేను బయ్యింగ్ సైడ్ ఉంటాను. ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంకా ఎటు మూమెంట్ లేకుండా, బయ్యర్స్ సెల్లర్స్ ఇంట్రెస్ట్ లేకుండా సైడ్ వేస్లో ఉన్నారంటే నేను సైడ్ వేస్ మార్కెట్ ఒక చిన్న స్కాల్ప్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా యొక్క వ్యూ ఏంటంటే ఫ్రెండ్స్, నా యొక్క వ్యూ ఇగోండి, ఈ డేలో బ్రేక్ అయ్యేంత వరకు నేను బుల్లిష్ వ్యూలోనే ఉంటాను. చిన్న స్కాల్ప్లు కూడా బుల్లిష్ వ్యూలోనే చేస్తాను. ఒకవేళ పీ సైడ్ తీసుకున్న నా ప్లాన్ బి ప్రకారంగా నేను తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ వ్యూ కనబడుతుంది. వాల్యూ ఏరియా హై 52,019.9 అనేది వాల్యూ ఏరియాలో. వాల్యూ ఏరియా లో అనేది 51,807.45 అనేది వాల్యూ ఏరియాలో. పీఓసి 51,944.2 అనేది పీఓసి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఎలా ఉంది మనకి? నిఫ్టీ చూడండి, ఇగోండి, ఇది ప్రీవియస్ డే యొక్క వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, ఒకటి మనకు కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ సింగిల్ ప్రింట్, బయ్యింగ్ టైలు, సెల్లింగ్ టైలు ఉందా లేదో చూద్దాం. బయ్యింగ్ టైల్ లేదు, సెల్లింగ్ టైల్ లేదు, ఏమీ లేదు. ఓకే, పీఓసీలు బాటమ్ సైడే ఎక్కువగా ఉన్నాయి, అది కూడా రెండే ఎక్కువగా ఉన్నాయి అంటే ఓకే. కానీ మార్కెట్ ఇక్కడ చూడండి, వీవ్యాప్ డౌన్ సైడ్ వచ్చి వాల్యూ ఏరియా లో డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అంటే బుల్లిష్ వ్యూ చూపిస్తున్నా కానీ ఆఖరి ఒక
గంటన్నరలో ఒక 130 మినిట్స్లో అంటే 180 మినిట్స్లో సెల్లర్స్ ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇంత షార్ప్ ఫాల్ ఇచ్చి ఇక్కడ వాల్యూ ఏరియా అవుట్ సైడ్ క్లోజ్ ఇచ్చారు, అది కూడా దగ్గరగా ఇచ్చారు. ఇది క్యాండిల్ ఫ్రెండ్స్ ఇంత మంచిగా పడి ఇలా పడితే మంచి స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ లైట్గా ఉంది కాబట్టి అంత మనకి భయపడాల్సిన అవసరం లేదు. నేను మ్యాక్సిమం నిఫ్టీలో కూడా బుల్లిష్ వ్యూలోనే ఉంటాను. నా ప్లాన్ ఏ. ప్లాన్ బి ప్రకారం అయితే ఫ్రెండ్స్, ఒకవేళ ప్లాన్ బి ప్రకారం అయితే నేను చిన్న స్కాల్పులు చేస్తాను ఓపెనింగ్ని బట్టే ఫ్రెండ్స్. రేపటికి ఓపెనింగ్ని బట్టే మార్కెట్ ఇగోండి ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయినా మంచి ర్యాలీ ఏముండదో లైట్గా స్కాల్పులు చేసుకోవడమే. ఒకవేళ అవుట్ సైడ్ డే అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి ఫ్రెండ్స్, ఇగోండి డే అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి డే హై, ఇగోండి డే హై పైన ఇక్కడ ఓపెన్ అయ్యి మంచిగా 10-15లోకి ఈ రేంజ్లోకి రాకూడదు మార్కెట్. 10-15 వరకు పైనే ఉండాలి మార్కెట్. అప్పుడు నేను బుల్లిష్ ట్రై చేస్తాను. ఇగోండి ఇక్కడ కూడా నేను ఇగోండి ఇక్కడ డేలో ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 లోపు మార్కెట్ పైకి రాకూడదు. పైకి వచ్చిందంటే ఇంకా ఆ రోజు రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. పైకి రాకుండా ఇక్కడే ఉందనుకోండి 10-15 వరకు, ఒకవేళ మంచి షార్ప్ ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది రేపటికి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే మట్టికి మార్కెట్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. చూడండి వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూస్ 5,420.5 అన్నది వాల్యూ ఏరియా హై, 25,366.7 అనేది వాల్యూ ఏరియా లో, 25,386.88 అనేది పిఓసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం లాస్ట్గా. ఫిన్ నిఫ్టీ చూసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనాలిసిస్ అది. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా ఇగోండి వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఓకే వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. మనకు నెక్స్ట్ సింగిల్ ప్రింట్ బయ్యింగ్ టైల్ సెల్లింగ్ టైల్ ఉందా లేదా చూడాలి. లేదు. ఓకే, మనకి ఇంకోటి ఫ్రెండ్స్ నిఫ్టీలో ఒకటి చెప్పడం మర్చిపోయాను. వాల్యూ ఏరియా హై డే హై కూడా రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జోన్ మట్టికి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఓపెన్ అయినా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది. నేను ఎప్పుడు ఒకే రూల్ చెప్తున్నాను. ఇక్కడ ఓపెన్ అయ్యి రేంజ్కి అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి ఇగోండి ఇక్కడ ఓపెన్ అయ్యి డే లోకి అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి, ఓకే డేలోకి అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి డేలోకి ఇగోండి డేలో ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 వరకు రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇగోండి డే హై ఇది కదా, ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15 లోపు ఇక్కడికి రాకుండా ఉంటే మంచిగా అప్ సైడ్ మూమెంటే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ముందు ఓపెనింగ్ రూల్ అది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా ఇగోండి ఈ వాల్యూ ఏరియా హై డే హై అనేది చాలా టైట్ రేంజ్. ఈ యొక్క రేంజ్ మంచిగా బ్రేక్అవుట్ అయితే ఉంటుంది, కానీ మళ్ళీ రేంజ్లోకి వచ్చేస్తుంది మార్కెట్. రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా మ్యాక్సిమం మనకే బుల్లిష్ వ్యూ చూపిస్తుంది. దీన్ని బట్టి రేపటికి బుల్లిష్ ట్రేడే ప్లాన్ చేస్తాను. నేను కూడా ఎక్కువగా బుల్లిష్ ట్రేడే ఉంటాను. ఒకవేళ నా రూలు ఏదైనా నేను అనుకున్న రూల్ ఏదైనా ఫెయిల్ అయ్యి అయితే నా ప్లాన్ బి చిన్న స్కాల్పులు చేస్తాను. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూ ఏరియా హై 24,019.8 అనేది వాల్యూ ఏరియా హై, 23,955.3 అనేది వాల్యూ ఏరియాలో, 23,987.55 అనేది వాల్యూ ఏరియా పిఓసి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటికి నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఫారెక్స్లో ఫండెడ్ అకౌంట్స్ కోసం ఏది బెటర్ కాదని చెప్తాను. నేను నాకున్న సర్కిల్ ద్వారా కనుక్కొని ఏంటన్నది నేను క్లియర్గా కనుక్కొని మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.